ప్రేమించొద్దు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమాకి ఫస్ట్ ప్యాన్ ఇండియా ఇండిపెండెంట్ ఫిలిం అని ప్రకటించారు. ఇక ఈ సినిమా నిడివి చాలా పెద్ద నిడివి, 2 గంటల 57 నిమిషాలు. డిజిటల్ వచ్చిన తర్వాత ఫిలిం రీల్ సమస్య లేదు కాబట్టి ఎంత పెద్ద సినిమా అన్నా అంత పెద్ద సినిమా తీసేయచ్చు అనే ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా నిడివి 3 నిమిషాల దాకా 3 గంటలు. 7th June 2024 రిలీజ్ డేట్, అంటే జూన్ 7వ తారీఖున ఈ సినిమా విడుదలైంది. లాలస అనే అమ్మాయి 2 అబ్బాయిని ఇష్టపడుతుంది. ఆ 2 అబ్బాయిలుగా ఒకరేమో అనుప్రూప్ రెడ్డి, ఇంకొక అమ్మాయి ఏమో సారికా భోగా, ఇంకొక అబ్బాయి ఏమో దేవా మలిశెట్టి. వీళ్ళు నటించారు. యశ్వంత్ పెండ్యాల, మానస ఎడ్ల, తర్వాత సోనాలి గార్జే, లహరి జూలూరి తదితరులు నటించారు. ఈ సినిమాకి రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసర్ కూడా షిరిన్ శ్రీరామ్. ఇక చైతన్య స్రవంతి మ్యూజిషియన్, హర్ష కొడలి సినిమాటోగ్రఫీ, సయ్యద్ కమ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక సినిమా ఎలా ఉంది, ఏం సంగతి తీర్థనుల గురించి ఆలోచిస్తే, ఈ సినిమా పాలిటెక్నిక్ విద్యార్థినీలు ఎంతో సహజంగా, అంటే రామంతపూరు అట్లాంటి పాలిటెక్నిక్ ప్లేస్లలో తీసుకొని చిన్న ఏజ్లో, అంటే దాదాపు ఒక 16-17 లోపు ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు వాళ్ళు పాలిటెక్నిక్లో ఎలా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్గా తీసుకొని ఒక సామాజిక ప్రయోగంగానే ఈ సినిమాని చేసినట్టు అనిపిస్తుంది. మన కళ్ళకు కట్టినట్టుగా ఏదో జరిగిన కథనేమో అనిపిస్తుంది మనకి. ఇక ఇందులో అమ్మాయిలుగా నటించిన వాళ్ళు ఎవరు కూడా హీరోయిన్ లాగా అనిపించరు. మనకి చాలా సహజంగా నిజ జీవితంలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఒకే ఒక అమ్మాయి, లాలస పాత్ర చేసిన అమ్మాయి మాత్రమే ఎక్స్పోజింగ్ చేసింది. బ్రా 2 వైపుల నుంచి చూపించింది, వీపు నుంచి, తర్వాత ముందు వైపు నుంచి. వీపు నుంచి ఏమో రెడ్ షర్ట్ వేసుకుంటుంది, వాళ్ళ యజమాని షర్ట్ వాళ్ళ ఫీమేల్ రూమ్లో వేసుకుంటే, లేదు యజమాని రూమ్లో వేసుకుంటే, అంటే బయట నుంచి యజమాని తొంగి చూస్తుంటాడు. అప్పుడు మనకు ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ, అతను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చూపించినప్పుడు వెనకకు బ్రా కనబడుతుంది. అట్లాగే ఇంకోసారి ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు తెల్ల బ్రా వేసుకొని ఉంటుంది. ఈ 2 షార్ట్స్ ఆ అమ్మాయి కొంచెం గ్లామర్గా చేసింది. ఇంకా 2-3 దగ్గర చిన్న చిన్న ఫ్రాకులు మిడిల్ టైప్లో వేసుకుంటుంది. ఇంకా ఎక్కడ కూడా మనకి ఎక్స్పోజింగ్ అనేది కనబడదు సినిమాలో. ఇక హీరోయిన్లు అందరూ కూడా నిజ జీవితంలో మనకు పాలిటెక్నిక్ అమ్మాయిలను చూస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. ఈ కథ ఏంటంటే, ఈ అమ్మాయి మధ్యతరగతి అమ్మాయి లాలస ఫస్ట్ ర్యాగింగ్కి గురవుతుంది. ర్యాగింగ్కి గురైన తర్వాత సీనియర్లను అక్కడ సారు మేడం అని పిలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక సీనియర్తో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. అతనే అనురూప్ రెడ్డి. సో అతనితో పరిచయం ఏర్పడ్డ తర్వాత అతను మెల్లిగా ఒక లొకేషన్ తీసుకెళ్తా పదా అని చెప్పి ఒక లొకేషన్, నీళ్ళ లొకేషన్ ఒకటి తీసుకెళ్తాడు. ఆమెకు నచ్చుతుంది ఆ లొకేషన్. అట్లా అనురూప్ రెడ్డితో మంచి దీంట్లో పడ్డ తర్వాత అతను పేరు పెట్టి పిలుచుకునే స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ ర్యాక్ చేస్తారు వీళ్ళు. ఆయనతో ఎందుకు వెళ్ళావు, టికెట్ అతను సినిమా తీసుకెళ్ళాడా, నువ్వు తీసుకెళ్ళావా, ఒక దేశంలో దొంగలు పడ్డారని ఒక అడల్ట్ సినిమాకి వెళ్తారు. అది అంతకుముందు టీ కృష్ణ విజయశాంత్ల సినిమా అనేది మళ్ళీ వచ్చినటువంటి సినిమా, కొంచెం దెబ్బల సినిమా అనమాట. ఆ సినిమాకి వెళ్తే అక్కడ ఏం జరిగింది అంటే, ఒకడు థియేటర్లో ఈమెనే చూస్తుంటే బయటకు వచ్చిన తర్వాత అతను కొడతాడు. నా కొరకు సీన్ చేయకని చెప్పి హీరోయిన్ అంటుంది. ఆ హీరోయిన్ లెవెల్లో కూడా ఉండదు. ఆ అబ్బాయి హైట్ ఏమో హీరోలాగా ఉంటాడు, చిన్న పిల్లలాగా ఉంటుంది పిల్ల పక్కన. డ్రెస్ కూడా అట్లాగే చిన్న పిల్లల డ్రెస్ లాగా ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఈ అమ్మాయి మరీ మిడిల్ క్లాస్ కాబట్టి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పేద ఫ్యామిలీనే చెప్పాలి, బస్తీల్లో ఉంటుంది. ఆ అమ్మాయికి ఇంకా డబ్బులు బస్సులోకి వచ్చే ఖర్చులు కూడా లేక ఒక కిరాణా మన ఈ మోండా మార్కెట్ టైప్ ఒక మార్కెట్లో ఒక అతని దగ్గర చేరుతుంది. మళ్ళీ అతనితో ప్రేమలో పడుతుంది. ఇక్కడ ఇతను ఖరీదైనటువంటి గిఫ్టులు తీసుకొచ్చి ఇతనికి ఒక లాకెట్ ఇస్తాడు, తర్వాత ఒక ఉంగరం ఇస్తాడు. ఇక్కడ ఇతనేమో మంచి వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళి ఇతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా ఇద్దరితో గడుపుతూ ఉంటే బేబీ టైప్ కథ అనమాట. నాకు తెలిసి బేబీ కన్నా ముందే ఈ సినిమా తయారైంది ప్రేమించొద్దు. ఎందుకంటే ఇది నాకు వీళ్ళు నిర్మాణ సంస్థల వాళ్ళు పరిచయం ఉన్నారు. లాస్ట్ ఇయర్ డైరీ 2023 డైరీలో యాడ్ కూడా ఇచ్చారు షిరిన్ శ్రీరామ్ మనకి. సో ఏమవుతుందంటే, ఇందులో వెరైటీ ఏంటంటే, అందులో కూడా ఆల్మోస్ట్ ఇద్దరు లవర్స్ కలుసుకొని ఆమెను ఎట్లయితే టీచ్ చేస్తారో, ఇలా డైరెక్ట్గా పొడిచి చంపే ప్రక్రియలో ఉంటారు. ఒకడు నరికేస్తాడు, ఒకడు పొడి చేస్తాడు. ఆ టైప్లో ఇద్దరు లాస్ట్ క్లైమాక్స్లో మమ్మల్ని ఇద్దరితో ఆడుకున్నావు జీవితాలతో అని చెప్పేసి అంటే, మీరు అమ్మాయి చెప్తే మీరెలా నమ్మారని చెప్పి సీనియర్స్ అడ్డుకోవడంతో చివరికి పోలీస్ కేసు కాకుండా వాళ్ళు ఏ రకంగా బయటపడ్డారు, ప్రేమించొద్దని ఎందుకు అన్నారు అనే దాన్ని క్యాప్షన్గా తీసుకున్నారు. ఈ సినిమాలో సహజత్వానికి ఎక్కువ పాలుంది. మన కళ్ళ కనబడినట్టుగా ఉంటుంది. పాటలు, పద్యాలు అన్నీ కూడా కొంచెం సింగర్స్ కూడా అందరు పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టి పాటలు తీయడం జరిగింది. ప్రయత్నం మాత్రం చాలా గొప్ప ప్రయత్నం, మామూలు ప్రయత్నం కాదు. ఎందుకంటే పాటల సాహిత్యం కానీ, పాటల మ్యూజిక్ కానీ, బ్యాక్డ్రాప్ మ్యూజిక్ ఒక్కొక్క దగ్గర టెన్షన్ వచ్చే విధంగా మ్యూజిక్ చాలా బాగుంది.
కెమెరా వరకు చాలా సహజంగా పాలిటెక్నిక్ మామూలు పైన కూర్చొని మాట్లాడుకున్నట్టు ఎట్లా పడుతుంది చెప్పంటే ఫేస్బుక్లో నంబర్ పెట్టి అని చెప్తే నంబర్ పెడితే ఒక్కొక్క లైవ్లో మాట్లాడుతుంటే ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేసి తిట్టడము, ఆ తర్వాత ఏదో ధైర్యం వచ్చింది నీకు అట్లా పెట్టామని చెప్పి సీనియర్స్ అనడము, ఆ తర్వాత ఏ రకంగా అబ్బాయిలతో అమ్మాయిలు అమ్మాయిలతో అబ్బాయిలు ఏ రకంగా కలవడానికి ట్రై చేస్తారనేది చూపించి నీ ఏజ్కి దగ్గర పనులు చేయవే అని చెప్పి లాస్ట్ కూడా రక్తసిక్తం అయిపోయిన ఆమెని సీనియర్స్ మందలించడము, చివరికి పోలీస్ కేసు కాకుండా మెడలోని గొలుసు ఎవరో గుంజుకుపోయారని చెప్పడం, ఆమె మధ్యలో అన్ని డ్రెస్సులు కొనుక్కొని వెళ్తే తర్వాత బయటికి రాను ఫోన్ నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడడం విడిచిపెట్టి అని చెప్పడము, ఈమె ఫ్రెండ్స్ తోటి ఈమె లిప్ లాక్లు కూడా చూపించారు. లిప్ లాక్లు మాత్రం ఉన్నాయి ఈ సినిమాలో. ఆ లిప్ లాక్లు ఏంటంటే ఈమె ఫ్రెండ్ ఒక మామూలు సాధారణంగా ఉన్నటువంటి అతి సాధారణంగా ఉన్న అమ్మాయితో ఇతను లిప్ లాక్ తీసుకోవడం హీరో. ఇవన్నీ ఫేస్బుక్లలో ఇన్స్టాలలో ఈ రకంగా అమ్మాయిలు ఏ రకంగా చేస్తున్నారు, చాటింగ్ ఏ రకంగా చేస్తున్నారు, ఇదంతా కూడా శిరీన్ శ్రీరాము కళ్ళగట్టుకున్నట్టుగా మనకు చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. దానికి సాంకేతిక వర్గాలు కూడా తోడై ఈ సినిమాని ఒక సహజమైన సినిమా కింద ఒక ఏంటంటే ఒక ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇండిపెండెంట్ ఫిలిం లాగా వాళ్ళు ద ఫస్ట్ ప్యాన్ ఇండియా ఇండిపెండెంట్ ఫిలిం అని ప్రకటించిన విధంగానే వాళ్ళ ప్రయత్నం మాత్రం 2 గంటల 57 నిమిషాలు బోరు కొట్టకుండా అయితే తీసుకెళ్ళగలిగాడు. తెలంగాణ మాండలికంలో మనకి ఇక్కడ తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఎట్లుంటుంది, చిన్నపిల్లలు అంటే అప్పటి నుంచే యవ్వనంలోకి వచ్చి అప్పుడప్పుడే ప్రేమలోకి అడుగు పెడుతున్నటువంటి వాళ్ళు ఒకే వ్యక్తితోటి అంటే ఒకే వ్యక్తి ఇద్దరితో ప్రేమలు నడిపితే వాళ్ళిద్దరికి ఎలా కోపం వస్తుంది, కోపం వస్తే వాళ్ళు రివెంజ్ ఏ రకంగా ఉంటుంది అనేది, మగవాళ్ళు కొట్టుకునేది విడిచిపెట్టి ఆడదాని మీద ఏ రకంగా రివెంజ్ తీసుకునేది అనేది కొంచెం చూడడానికి మనకు కొంచెం ఎబ్బెట్టిగా అనిపిస్తుంది. కానీ అమ్మాయి చిన్నగా ఉంటుంది, ఆమెని పొడవడానికి మనసు ఎలా వచ్చింది అని అనిపించే విధంగా ఉంటుంది. ఆమె చేష్టలు తప్పైనా కూడా ఆమె ఏ చిన్నది కాబట్టి క్షమించే అవకాశాలు ఉన్నా కూడా ఇద్దరు కూడా క్షమించరు. సో చివరాఖరిన సీనియర్తో చెప్పించారు క్షమించాలని చెప్పి. సో కొన్ని లాస్ట్ డైలాగులు ఏవైతే హీరోయిన్ ఫ్రెండ్తో చెప్పించారో, ఎవరైతే సీనియర్తో చెప్పించారో అవి చాలా ఆలోచింపదగ్గవి. ఆమె వయసు ఇంకా చిన్నది, ఆ టైంలో మీరు క్షమించాలి అన్న టైప్లో చెప్పే డైలాగులు చాలా బాగుంటాయి. సంభాషణలు అన్నీ కూడా సహజంగా ఉండి స్క్రిప్ట్ కూడా సహజ సిద్ధంగా ఉండి ప్రేమించొద్దు సినిమా అటు పాటల విషయంగా కానీ ఇటు చిత్రీకరణ విషయంలో కానీ కొంచెం ఒక డిఫరెంట్ సినిమా స్టైల్లో వెళ్ళడానికి కమర్షియల్ హంగులు ఏమీ లేకుండా ఇందాకే చెప్పినట్టుగా బ్రా షాట్ వెనక బ్రా ముంగట బ్రా తప్ప లిప్ లాకులు తప్ప ఇంకెక్కడ కూడా సినిమా టైపు సాంకేతిక ఇది ఏమిటంటే చీప్ ట్రిక్స్ ఏం వాడకుండా జాగ్రత్తగా సాంకేతిక నైపుణ్యంతో సినిమాలు లాక్కొచ్చే ప్రయత్నం చేయడం మాత్రం హర్షించదగ్గ విషయం. శిరీన్ శ్రీరామ్కి మంచి భవిష్యత్తు కనిపించింది. అట్లా అనురూప్ రెడ్డి కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. పోస్టర్లో ఆయనే ఎక్కువ చేశారు. ఇంకొక అబ్బాయి కూడా ఆ మోండా మార్కెట్ అబ్బాయిగా చేసిన అతను, తర్వాత మోండా మార్కెట్లో ఒక అధికారినిగా చేసిన ఆమె బెదిరిస్తూ ఉంటుంది, టమాటాలు ఎక్కువకి ఎందుకు అమ్మేవని. ఆమె కూడా ఉన్నంత కొంచెం సేపు అయినా కానీ ఇంప్రెసివ్గా యాక్ట్ చేసింది ఆమె. యాక్టర్లు అందరూ కూడా చాలా బాగా చేశారు. కొత్త వాళ్ళైనా కూడా అందరిలో మంచి నటన రాబట్టుకున్నారు శిరీన్ శ్రీరామ్. బాగా వర్క్షాపులు చేసినట్టు అనిపిస్తుంది. అసలు డైలాగులు అంతంత లెంతీ డైలాగులు ఎలా చెప్పారు, అమ్మాయిలు కూర్చొని మాట్లాడుకునే సన్నివేశం ఒకటి డాబా మీద కూర్చొని సన్నివేశం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు చూస్తే ఆశ్చర్యం కలిగింది నాకైతే. నిజంగా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు రికార్డ్ చేసుకున్నారా లేకుంటే వీళ్ళు రాసిన డైలాగులు వాళ్ళు చెప్పారా అనే స్టైల్లో సినిమాని తీయడం జరిగింది. శిరీన్ శ్రీరామ్కి అభినందనలతో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.